విధాన సాధనాల్లో ద్రవ్య విధాన సాధనాలు, రెండు రకాల ద్రవ్య విధాన సాధనాలు ఉన్నాయి ఆర్బీఐకి, కేంద్ర బ్యాంకుకి. అవి ఏంటి అంటే పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు, అంటే డబ్బుని, దాని యొక్క పరిమాణాన్ని, డబ్బు యొక్క పరిమాణాన్ని తగ్గించేటువంటివి పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు. గుణాత్మక నియంత్రణ సాధనాలు క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్, క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్. ఈ గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలనే విచక్షణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అని కూడా అంటాం అని చెప్పుకున్నాం. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. పరపతి నియంత్రణ సాధనాలు ఎన్ని రకాలని చెప్పాను? రెండు రకాలు. ఏంటివి? పరిమాణాత్మక అంటే పరిమాణాత్మక అంటే క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్, అంటే మనీ యొక్క క్వాంటిటీని తగ్గించేస్తుంది, మనీ యొక్క పరిమాణాన్ని తగ్గించేస్తుంది. నెక్స్ట్ గుణాత్మక క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్, దీనినే విచక్షణాత్మక క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ముందు పరిమాణాత్మక క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్ అంటే చూద్దాం, తర్వాత దీని దగ్గరికి వద్దాం. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో మనం వేటి గురించి చెప్పుకున్నాము అంటే నిన్న బ్యాంక్ రేట్, రెండోది ఏంటి? బహిరంగ మార్కెట్ చర్యలు, మూడోది క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి, రెపో రేట్, రీపర్చేజ్ రేట్ అని అర్థం, రివర్స్ రిపో రేట్, రివర్స్ రిపో రేట్. వీటిల్లో మొదటి మూడు అయిపోయినాయి అనుకుంటున్నాను, అంతేనా? బ్యాంక్ రేటు, బహిరంగ మార్కెట్ చర్యలు, క్యాష్ రిజర్వ్ రేషియో, ఈ మూడు అయిపోయినాయి. బ్యాంక్ రేట్ అంటే అర్థం ఏంటి? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే దీర్ఘకాలిక రుణాలపై ఆర్బీఐ విధించేటువంటి వడ్డీ రేటునే బ్యాంక్ రేట్ అని పిలుస్తాం. ఆర్బీఐ ఎంత వడ్డీ రేట్ అయితే విధిస్తుందో దానినే ఏమంటారు అంటే బ్యాంక్ రేట్ అని పిలవడం జరుగుతుంది. ఈ బ్యాంక్ రేట్ అనేటువంటిది ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది? ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ని పెంచుతుంది. అంటే ఆర్బీఐ అనేటువంటిది వాణిజ్య బ్యాంకులు తీసుకునేటువంటి రుణాలపై వడ్డీ రేటుని ఏం చేస్తుంది? పెంచుతుంది. నెక్స్ట్, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేటుని తగ్గించేస్తుంది. బహిరంగ మార్కెట్ చర్యలు అంటే ఏమనుకున్నాము అంటే ఆర్బీఐ అనేటువంటిది ప్రభుత్వం తరపున ఏజెంట్గా పనిచేసి ప్రభుత్వం యొక్క బాండ్లు, షేర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు అనేటువంటివి బహిరంగ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో ఏం చేస్తుంది? ప్రజలకు అమ్మడం, లేకపోతే ప్రజల వద్ద దగ్గర ఉండేటువంటి బాండ్లని కొనడం చేస్తుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది ప్రజల వద్ద, అంటే ఈ బాండ్లు లేకపోతే సెక్యూరిటీలు అనేటువంటివి ఏం చేస్తుంది? ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల వద్ద నుంచి ద్రవ్యోల్బణ కాలము అంటే ఏంటి? డబ్బు ఎక్కువగా ఉంది, మనీ సప్లై ఎక్కువగా ఉంది, ప్రజల దగ్గర మనీ సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఏం చేస్తుంది? ఆ డబ్బుని తీసుకెళ్ళిపోవాలి. ఆ డబ్బుని తీసుకెళ్ళిపోవాలంటే బాండ్లను ఏం చేస్తుంది? అమ్ముతుంది. బాండ్లను అమ్మింది అంటే ప్రజల వద్ద దగ్గరికి బాండ్లు వెళ్ళిపోతాయి. ప్రజల దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గరికి వస్తుంది? ఆర్బీఐ దగ్గరికి. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ప్రభుత్వ బాండ్లు, షేర్లను ఏం చేస్తుంది? అమ్ముతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అంటే ప్రజల వద్ద డబ్బు లేదు, అప్పుడేం చేస్తుంది? ప్రజల దగ్గర బాండ్లు ఉన్నాయి, డబ్బు బదులు ఏమున్నాయి? బాండ్లు ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బాండ్లను ఏం చేస్తుంది? కొనుగోలు. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది ప్రజలకు బాండ్లను అమ్ముతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల వద్ద ఉన్నటువంటి బాండ్లని కొంటుంది. ఎవరు అంటే ఆర్బీఐ అనేటువంటిది. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అనేటువంటిది
ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేటువంటి పదం 1956 సంవత్సరం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. క్యాష్ రిజర్వ్ రేషియో అనేటువంటి ఈ పదము అనేటువంటిది ఈ విధానం ఎప్పటి నుంచి వచ్చింది అంటే 1956 సంవత్సరం నుంచి. ఏంటి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే, వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి తమ దగ్గరకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాలి. ఎవరి వద్ద డిపాజిట్ చేయాలంటే ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాలి. అంటే దీని దగ్గర ఒక 1000 రూపాయలు డిపాజిట్గా వస్తే దీనిలో ఎంతో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద రిజర్వ్గా ఉంచుకోవాలి, డిపాజిట్గా ఉంచుకోవాలి. ఈ డిపాజిట్ ఎంత శాతం ఉండాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేటువంటిది ఎంత శాతం నుంచి ఎంత శాతం వరకు ఉంటుందని చెప్పాను? క్యాష్ సిఆర్ఆర్ అనేటువంటిది 3 నుంచి 15% లోపు ఉండొచ్చు. ఎంత ఉండాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆర్బీఐ నిర్వచించడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే భారతదేశంలో ఉండేటువంటి షెడ్యూల్డ్ బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ వద్ద అకౌంటును కలిగి ఉంటాయి. ఎవరి దగ్గర అకౌంటును కలిగి ఉంటాయి? ఆర్బీఐ వద్ద అకౌంటును కలిగి ఉంటాయి. మరి కేంద్ర ప్రభుత్వం అకౌంట్ ఎవరి దగ్గర కలిగి ఉంటుంది? ఆర్బీఐ వద్ద. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ వద్ద అకౌంట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అకౌంట్. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనము మన యొక్క శాలరీ బిల్లు అనేటువంటిది మనం వేసిన తర్వాత ట్రెజరీకి వెళ్తుంది. ట్రెజరీ మొత్తం కూడా పాస్ అయిపోయిన తర్వాత ఆర్బీఐకి వెళ్తుంది. ఆర్బీఐ నుంచి డబ్బు అనేటువంటిది మన అకౌంట్లో పడుతుంది. అంటే రాష్ట్రానికి మరియు కేంద్రానికి అకౌంట్ ఎక్కడుంటుంది? ఆర్బీఐలో ఉంటుంది. రాష్ట్రానికి మరియు కేంద్రానికి మధ్య అకౌంట్ అనేటువంటిది ఎక్కడుంటుంది అంటే ఆర్బీఐ అనేటువంటి దాని దగ్గర ఉంటుంది. ఆర్బీఐలో అకౌంట్. మీరు బైఫర్కేషన్ యాక్ట్లో కూడా చదివే ఉంటారు. బైఫర్కేషన్ యాక్ట్లో ఏముంటుంది అంటే, ఆంధ్ర ప్రాంతానికి మరియు తెలంగాణ ప్రాంతం 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత వీటి మధ్య ఏవైనా కూడా మనీ సర్క్యులేషన్ అంటే ఏవైనా కూడా ఈ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు అంటే ఆంధ్ర ప్రాంతం అనేటువంటిది తెలంగాణ ప్రాంతానికి డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బు అనేటువంటిది చేతితో ఇవ్వాల్సిన అవసరం లేదు, రిజర్వ్ బ్యాంకులో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పింటారు. రిజర్వ్ బ్యాంకులో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉండేటువంటి డబ్బుని తెలంగాణ అకౌంట్లో వేసేస్తే సరిపోతుంది. ప్రభుత్వాలు మళ్ళీ బై హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తుంది బైఫర్కేషన్ యాక్ట్. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అకౌంట్ ఉంటుంది? ఆర్బీఐలో అకౌంట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఆర్బీఐలో అకౌంట్ ఉంటుంది. ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా ఎక్కడ అకౌంట్ను కలిగి ఉంటుంది? కేంద్ర బ్యాంకులో అంటే ఆర్బీఐలో అకౌంట్ను కలిగి ఉంటుంది. ఇప్పుడు అకౌంట్ను కలిగి ఉన్నాయి కదా బ్యాంకులన్నీ, వాణిజ్య బ్యాంకులన్నీ. ఈ వాణిజ్య బ్యాంకులకు తమకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత శాతాన్ని ఎవరి దగ్గర నిల్వ చేయాలి, రిజర్వ్ చేయాలి? ఆర్బీఐ వద్ద రిజర్వ్ చేయాలి. అది ఎంత శాతం అని ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ. ఇప్పుడు సిఆర్ఆర్ అంటే వాణిజ్య బ్యాంకులు లేకపోతే బ్యాంకులు తమ దగ్గరకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద రిజర్వ్ చేస్తాయి. దానినే క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలవడం జరుగుతుంది. క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆర్బీఐ నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకని ఇటువంటి సిస్టమ్ను తీసుకొచ్చారు అంటే బ్యాంకులు అనేటువంటివి తమకు వచ్చినటువంటి డిపాజిట్లన్నీ కూడా రుణాలుగా ఇచ్చేస్తే, ఇప్పుడు ఎవరికైనా మళ్ళీ అంటే ఆ డబ్బును విత్డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు లేకపోతే ఈ బ్యాంకులు ఏవైనా సంక్షోభాలు ఎదుర్కొనేటప్పుడు ఖాతాదారులు అంటే అకౌంట్ హోల్డర్స్ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడం కోసం వాళ్ళకి ఇప్పుడు డిఫాల్టర్ అనేవాడు వాడు మన దగ్గర బ్యాంక్ నుంచి డబ్బు తీసుకెళ్ళిపోయాడు, వాడు కట్టలేదు. మరి సేవింగ్స్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా.
సేవింగ్స్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి అంటే బ్యాంక్ దగ్గర లేదు. అందుకని కొంత ఆల్రెడీ ఎక్కడ సేవ్ చేసి పెట్టారు, డిపాజిట్ చేసి పెట్టాడు, ఆర్బీఐ వద్ద. అంటే ఖాతాదారుల యొక్క అకౌంట్ హోల్డర్స్ యొక్క నమ్మకాన్ని పొందడం కోసం, అకౌంట్ హోల్డర్స్కి ఒక సెక్యూరిటీని ఇవ్వడం కోసం క్యాష్ రిజర్వ్ రేషియో CRR అనేటువంటి దాన్ని ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1956వ సంవత్సరం నుంచి. ఎవరి దగ్గర రిజర్వ్ చేయాలి CRRని? ఆర్బీఐ వద్ద రిజర్వ్ చేయాలి. ఎవరి దగ్గర అంటే ఆర్బీఐ వద్ద. ఇప్పుడు చూద్దాం, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి ఏంటి అంటే ఈ SLR అనేటువంటి పదాన్ని 1962వ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. SLR అనేటువంటి దాన్ని 1962 నుంచి ప్రవేశపెట్టింది ఆర్బీఐ అనేటువంటిది. అసలు SLR అంటే ఏంటి అంటే, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి అంటే, బ్యాంకులు అనేటువంటివి తమ దగ్గర ఉండేటువంటి, అంటే తమకు వచ్చినటువంటి డిపాజిట్లు, బ్యాంకులు అనేటువంటివి తమకు వచ్చినటువంటి డిపాజిట్లు, అంటే దానికి ఒక 100 కోట్ల రూపాయలు డిపాజిట్ వస్తే బ్యాంకులు అనేటువంటివి తమ దగ్గరకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత శాతాన్ని అది ఆస్తుల రూపంలో భద్రపరచాలి. ఎలా భద్రపరచాలి అంటే, అది బంగారం రూపంలో కానీ లేకపోతే ఇతర బ్యాంకుల వద్ద నగదు, అంటే ఇతర బ్యాంకులకు ఇచ్చినటువంటి నగదు రూపేణ అప్పులు కానీ, అంటే ఇతర బ్యాంకుల వద్ద డిపాజిట్ చేసినటువంటి డబ్బు కానీ, బంగారం రూపంలో కానీ, ఇతర బ్యాంకుల వద్ద డిపాజిట్ చేసినటువంటి డబ్బు కానీ, తమ దగ్గర ఉండేటువంటి చేతిలోని నగదు అని పిలుస్తాం, అంటే తమ బ్యాంకులో ఉండేటువంటి నగదు కానీ, ఇలా తమ దగ్గరే అంటి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఎవరి దగ్గర డిపాజిట్ చేయాలి? ఆర్బీఐ వద్ద. ఆర్బీఐ వద్ద తమకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత శాతాన్ని డిపాజిట్ చేయాలి, కొంత శాతాన్ని రిజర్వ్గా ఉంచాలి. దాన్ని CRR అన్నాం. ఇప్పుడు SLR అనేటువంటిది ఈ కొంత మొత్తం డబ్బు అనేటువంటి దాన్ని, ఈ బంగారము, లోహపు నిల్వలు అనేటువంటివి ఎవరి దగ్గర సేవ్ చేసుకోవాలి? వాళ్ళ దగ్గరే సేవ్ చేయాలి, అంటే ఆ బ్యాంకులోనే సేవ్ చేయాలి. దానికి వచ్చినటువంటి డిపాజిట్లన్నీ కూడా తమ దగ్గర ఉండేటువంటి మొత్తం డబ్బును అప్పులు ఇచ్చేయకూడదు. దాంట్లో కొంత శాతాన్ని ఏం చేసుకోవాలి? కొంత శాతాన్ని ఏం చేయాలి? సేవ్ చేయాలి, నిల్వ చేయాలి. అది ఏ రూపంలోనైనా కావచ్చు. ఏ రూపంలో అంటే అది డబ్బు రూపంలో కావచ్చు. అదేవిధంగా ఇతర బ్యాంకులకు అప్పులు ఇస్తాయి చూడండి, ఇతర బ్యాంకులకు అప్పు రూపంలో కావచ్చు, అంటే ఇతర బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసినటువంటి డబ్బు కావచ్చు, లేకపోతే బంగారం రూపంలో కావచ్చు, లేకపోతే ఇతర లోహాల రూపంలో కావచ్చు, లేకపోతే విదేశీ మారక నిల్వల రూపంలో కావచ్చు. ఏదైనా ఒక రూపంలో ఏం చేయాలి? తమ దగ్గరే సేవ్ చేయాలి, తమ దగ్గర భద్రపరచాలి, తమ దగ్గరే ఉంచుకోవాలి. దానినే ఏమని పిలుస్తాం? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? చేతులు అంటే లిక్విడిటీ అంటే ద్రవ్యత్వం అని అర్థం. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి అంటే ద్రవ్యత్వం అని అర్థం. ద్రవ్యం వేరు, ద్రవ్యత్వం వేరు. డబ్బు వేరు, దానితో పాటు ద్రవ్యత్వం వేరు. డబ్బు అంటే కరెన్సీ మరియు నోట్లు మాత్రమే డబ్బు అని పిలుస్తాం. ద్రవ్యత్వం అంటే కరెన్సీ, దానితో పాటు నాణ్యాలు, వీటితో పాటు ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు. ఏటీఎం కార్డు డబ్బాది, నోటాది, కాయినాది. కానీ దాన్ని ఏమని పిలుస్తాం? ఏటీఎం కార్డు ఉంది అంటే దాంట్లోంచి డబ్బు తీసుకోవచ్చుగా, అంటే అది ద్రవ్యత్వంలో భాగము.
క్రెడిట్ కార్డు అనేటువంటిది కాయిన్ కాదు, కరెన్సీ నోట్ కాదు, కానీ దానికి ద్రవ్యత్వం ఉండేటువంటి పవర్ ఉంది కదా. అంటే దాన్ని కూడా ఎలా పిలవచ్చు అంటే ఒక ద్రవ్యత్వంలో భాగంగా పిలవచ్చు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పాను, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, చెక్కులు, వీటన్నిటినీ కలిపి అంటే ద్రవ్యం చేసేటువంటి పనినన్నిటినీ చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని ఏమని పిలుస్తారు అంటే ద్రవ్యత్వం అని పిలుస్తారు. ద్రవ్యం చేసేటువంటి పని మొత్తం చేస్తున్నాయి కాబట్టి వాటిని ద్రవ్యత్వం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నీకు ఎవడైనా ఒక 3 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలి అంటే నీ దగ్గర తీసుకున్నవి నీకు తిరిగి ఇవ్వాలి. వాడు డబ్బు అంటే కరెన్సీ ఇవ్వకుండా, కాయిన్స్ ఇవ్వకుండా ఏమిచ్చాడు? చెక్కు రాసిచ్చాడు. చెక్కు కరెన్సీనా? లేదు కాయినా? కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? అంటే ద్రవ్యంలాగా దాన్ని తీసుకుంటున్నావా లేదా? అంటే దానికి ద్రవ్యానికి ఉండేటువంటి పవర్ ఉందా లేదా? అదే ద్రవ్యత్వం. లిక్విడిటీ అంటే అదే ద్రవ్యత్వం అని అర్థం. అంటే ద్రవ్యం చేసేటువంటి పని ఎవరైతే చేస్తున్నారో వాటన్నిటినీ ఏమని పిలుస్తారు అంటే ద్రవ్యత్వం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే వాణిజ్య బ్యాంకులు లేకపోతే బ్యాంకులు తమ దగ్గరకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆస్తుల రూపంలో భద్రపరచుకోవాలి. ఆస్తుల రూపము అంటే బంగారం రూపంలో కావచ్చు, విదేశీ మారక నిల్వల రూపంలో కావచ్చు, లోహాల రూపంలో కావచ్చు, ఇతర బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో కావచ్చు, లేకపోతే తన దగ్గరే ఉంచుకున్నటువంటి నగదు కావచ్చు. ఇలా ఇన్ని రూపాలలో భద్రపరుచుకుంటుంది. ఎవరి దగ్గర? తన దగ్గరే, బ్యాంక్ దగ్గరే భద్రపరచుకోవడాన్ని ఏమని పిలుస్తారు అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అని పిలవడం జరుగుతుంది. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఎప్పుడు అడిగేటువంటి పెట్టండి. ఇది ఎప్పుడు అడిగేటువంటి పెట్టు. అంటే అర్థం ఏంటి? ఎస్ఎల్ఆర్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మొత్తం వచ్చినటువంటి డిపాజిట్లన్నీ కూడా మళ్ళీ అప్పు ఇవ్వకుండా ఏం చేస్తున్నాయి? తమ దగ్గర భద్రపరుచుకుంటున్నాయి. ఏ రూపంలో? అది డబ్బు రూపంలోనే కావచ్చు, ఏ రూపంలోనైనా కూడా భద్రపరచవచ్చు. విదేశీ మారక నిల్వలు లేకపోతే బంగారము, లోహాలు ఏ రూపంలోనైనా కూడా భద్రపరచవచ్చు. ఏ రూపంలోనైనా కూడా భద్రపరచడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, ఎస్ఎల్ఆర్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ద్రవ్యోల్బణ కాలము అంటే అర్థం ఏంటి? వస్తువు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వస్తువు రేట్లు ఎక్కువగా ఉన్నాయంటే ప్రజల వద్ద డబ్బు ఏమైంది? ఎక్కువగా ఉంది. ప్రజల వద్ద డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ అనేటువంటిది ఎస్ఎల్ఆర్ని ఏం చేస్తుంది? పెంచుతుంది. ఎస్ఎల్ఆర్ను పెంచింది అంటే అర్థం ఏంటి? బ్యాంకులు అనేటువంటివి తమ దగ్గర ఉండేటువంటి డబ్బు మొత్తాన్ని అప్పులు ఇవ్వలేవుగా. ఇప్పుడు ఇంతకుముందు ఎస్ఎల్ఆర్ 15% ఉంది. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ అనేటువంటిది 30%కు మార్చడం జరిగింది. అంటే అంతకుముందు 100 రూపాయలు దానికి డిపాజిట్ వస్తే 15 రూపాయలు ఏం చేసుకుంది? తన దగ్గరే ఎస్ఎల్ఆర్ రూపంలో భద్రపరిచింది. ఇప్పుడు 100 రూపాయలు డిపాజిట్లో నుంచి 30 రూపాయలు అంటే ఎస్ఎల్ఆర్ అనేటువంటిది 15%గా ఉన్నప్పుడు ఎంత డబ్బుల్ని అది అప్పు రూపంలో ఇచ్చేసింది? 85 రూపాయలను అప్పుగా ఇచ్చింది. ఎస్ఎల్ఆర్ 30%కి వచ్చింది అంటే ఇప్పుడు ఎంత మాత్రమే అప్పుగా ఇస్తుంది? 70. అంటే మనీ సర్క్యులేషన్ ఏమైపోయింది? తగ్గిపోయింది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ను ఆర్బీఐ ఏం చేస్తుంది? పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది ఎస్ఎల్ఆర్ని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలము అంటే వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోవడం, రేటు తగ్గిపోయింది అంటే ప్రజల దగ్గర డబ్బు సప్లై తగ్గిపోయింది. అందుకని వ్యవస్థలోకి డబ్బుని ఏం చేస్తుంది? మళ్ళీ ప్రవేశపెడుతుంది. ప్రవేశపెట్టాలి అంటే ఎస్ఎల్ఆర్ని ఏం చేయాలి? తగ్గించాలి. అంటే ఎస్ఎల్ఆర్ అంటే అర్థం ఏంటి? బ్యాంకులు తమకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆస్తుల రూపంలో భద్రపరచుకోవాలి. దీనినే ఏమని పిలిచారు? ఎస్ఎల్ఆర్ అని పిలవడం జరుగుతుంది. ఎస్ఎల్ఆర్ ఎంత రేట్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారు?
ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఎస్ఎల్ఆర్ అనేటువంటిది ఎవరి దగ్గర రిజర్వ్గా ఉంచుకోవాలి? బ్యాంకులు తమ దగ్గరే నిల్వ ఉంచుకోవాలి. సిఆర్ఆర్ అనేటువంటిది ఎవరి దగ్గర నిల్వ ఉంచాలి? ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి. ఓకేనా? ఇది ఎస్ఎల్ఆర్ అనేటువంటిది. ఎస్ఎల్ఆర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రూపంలోనైనా భద్రపరచుకోవచ్చు. బంగారం రూపము, లేకపోతే విదేశీ మారక నిల్వలు, లేకపోతే ఇతర బ్యాంకులకు ఇచ్చినటువంటి డిపాజిట్లు, లేకపోతే తమ దగ్గర చేతిలో ఉన్నటువంటి నగదు, ఏ రూపంలోనైనా. కాకపోతే అంతా ఒకటే డబ్బే చూపించకూడదు. అన్ని రూపాల్లో ఎంతో కొంత సేవ్ చేసి ఉంచుకోవాలి బ్యాంకులు అనేటువంటివి. దీనినే ఏమని పిలిచారు అంటే ఎస్ఎల్ఆర్ అని పిలవడం జరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ను ఆర్బీఐ ఏం చేస్తుంది? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది. లోటు ద్రవ్య విధానం. నెక్స్ట్ లోటు ద్రవ్య విధానం. నెక్స్ట్ ఇంకొక అంటే పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో ఇంకొక విధానం పేరు లోటు ద్రవ్య విధానం. లోటు ద్రవ్య విధానం డెఫిసిట్ అంటే, డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? లోటులో ఉన్నాము అంటే అర్థం ఏంటి? లోటులో ఉన్నాము అంటే అర్థం ఏంటి అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం తక్కువ, మనం పెట్టేటువంటి ఖర్చు ఎక్కువ. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం 100 రూపాయలు, మనం చేసేటువంటి ఖర్చు 110 రూపాయలు అనుకో. మన యొక్క లోటు ఎంత? 10 రూపాయలు. మన యొక్క లోటు ఎంత? అంతేనా? ఇప్పుడు చూద్దాం. మన దేశంలో మన దేశం యొక్క బడ్జెట్ 1,00,000 కోట్లు అనుకుందాం. బడ్జెట్ ఎంత అనుకుందాం? 1,00,000 కోట్లు. బడ్జెట్ అనేటువంటిది ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడే కదా, ఆర్థిక సంవత్సరం ప్రారంభానికే కదా బడ్జెట్ ఉండేది. బడ్జెట్ అంటే ఏమని చెప్పాను? బడ్జెట్ అంటే ఏంటి? ఒక ఆర్థిక సంవత్సరంలో మనకు వచ్చేటువంటి ఆదాయం, మనం చేయబోయేటువంటి ఖర్చు, ఆదాయ వ్యయాల అంచనాల పట్టికనే ఏమంటాం? బడ్జెట్ అంటాం. ఆదాయ వ్యయాల అంచనాల పట్టికనే బడ్జెట్ అన్నాం. మనకు వచ్చేటువంటి ఆదాయం 1,00,000 కోట్లు అని అంచనా వేశాం. మనం చేసేటువంటి ఖర్చు 1,10 కోట్లు అనేటువంటిది అంచనా వేశాం. ఇప్పుడు ఖర్చు ఎక్కువనా ఆదాయం ఎక్కువనా? ఖర్చు ఎంత ఎక్కువ? 10,000 కోట్లు. 10,000 కోట్లు ఎక్కువ. కాబట్టి ఈ 10,000 కోట్లు అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలి అంటే, ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఈ లోటును భర్తీ చేయడానికి కొత్తగా కరెన్సీని ఈ లోటును భర్తీ చేయడానికి కొత్తగా కరెన్సీని ఏం చేస్తుంది? ముద్రిస్తుంది. ఎంత ముద్రిస్తుంది? ఈ లోటు ఎంత ఉంది? 10,000 కోట్లు. అంటే బడ్జెట్లో ఉండేటువంటి లోటును భర్తీ చేసుకోవడం కోసం, బడ్జెట్లో ఉండేటువంటి లోటును భర్తీ చేసుకోవడం కోసం ఆర్బీఐ డబ్బు ముద్రించడాన్నే ఏమని పిలిచాము? లోటు ద్రవ్య విధానం అని పిలిచాం. ఆర్బీఐ డబ్బు ముద్రించడాన్ని ఏమని పిలుస్తారు? లోటు ద్రవ్య. మీరు అలా కూడా లేకుండా జస్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, లోటును భర్తీ చేయడానికి ఆర్బీఐ డబ్బు ముద్రించేటువంటి విధానమే లోటు ద్రవ్య విధానం అనేటువంటిది. ఇప్పుడు చూడండి, ద్రవ్యోల్బణ కాలంలో అంటే ప్రజల దగ్గర డబ్బు అనేటువంటిది ఏమైంది? ద్రవ్యోల్బణం అంటే ఏమని చెప్పాను? వస్తువు యొక్క రేటు ఎక్కువగా ఉంది. వస్తువు యొక్క రేటు ఎక్కువగా ఉంది అంటే ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నట్టేగా. ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి కొత్తగా మళ్ళీ డబ్బును ముద్రించింది అనుకో, ఏమవుతుంది? మనీ సర్క్యులేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో లోటు ద్రవ్యాన్ని ముద్రిస్తుందా? ముద్రించదు. కానీ ప్రతి ద్రవ్యోల్బణ కాలం అంటే ప్రజల దగ్గర మనీ సర్క్యులేషన్ ఏమైంది? తగ్గిపోయింది. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది లోటు ద్రవ్యాన్ని ముద్రించవచ్చుగా. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది లోటు ద్రవ్యాన్ని ముద్రించదు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది లోటు ద్రవ్యాన్ని ముద్రిస్తుంది. అసలు లోటు ద్రవ్యము అంటే ఏంటి? ఆర్బీఐ కొత్తగా డబ్బును ముద్రించడం.
ఆర్బీఐ కొత్తగా డబ్బును ముద్రించడం. ఎంతైతే లోటు ఉందో ఆ లోటు మొత్తాన్ని భర్తీ చేయడం కోసం కొత్తగా డబ్బును ముద్రించడాన్ని ఏమని పిలుస్తాం? లోటు ద్రవ్య విధానం. డబ్బును ముద్రించడము అంటే ఎలాగంటే అలాగా ముద్రించదు. డబ్బును ముద్రించడానికి ఒక పద్ధతి చెప్పాను. ఏంటి? కనిష్ట నిల్వల పద్ధతి. భారతదేశంలో ప్రస్తుతం కరెన్సీని ఏ పద్ధతి ద్వారా ముద్రిస్తున్నారు? కనిష్ట నిల్వల పద్ధతి, లేకపోతే కనీస నిల్వల పద్ధతి, మినిమం రిజర్వ్ రేషియో. కనిష్ట నిల్వలుగా ఎంత కోట్లను అంటే డిపాజిట్ చేయాలి? 200 కోట్లని తన దగ్గర డిపాజిట్ చేసుకొని కొత్త డబ్బును ముద్రించాలి. 200 కోట్లలో 115 కోట్లు బంగారం రూపంలో, 85 కోట్లు విదేశీ మారక నిల్వల రూపంలో భద్రపరిచి ఏం చేయాలి? కొత్తగా డబ్బును ముద్రించాలి. కొత్తగా డబ్బును ముద్రించడాన్ని ఏమని పిలిచాము? లోటు ద్రవ్యము అని పిలిచాం. మనకు వచ్చేటువంటి లోటును భర్తీ చేసుకోవడం కోసం కొత్తగా డబ్బును ముద్రించే విధానమే లోటు ద్రవ్య విధానం. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని పిలుస్తారు. డెఫిసిట్ ఫైనాన్సింగ్. ఇప్పుడు ఒకసారి బడ్జెట్ చూద్దాం. బడ్జెట్లో మనకు వచ్చేటువంటి ఆదాయం, మనం చేయబోయేటువంటి ఖర్చు రెండూ కూడా సమానంగా ఉంటే దాన్ని ఏమంటాం? సంతులిత బడ్జెట్, లేకపోతే సమతుల్య బడ్జెట్ అంటాం. బడ్జెట్లో మనకు చేయబోయేటువంటి ఆదాయం కంటే మనం చేయబోయేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటే ఏమంటాం? లోటు బడ్జెట్ అంటాం. దాన్ని ఏమంటాం? లోటు బడ్జెట్. బడ్జెట్లో మనం చేయబోయేటువంటి ఖర్చు కంటే మనకు వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటే మిగులు బడ్జెట్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? మిగులు, సర్ప్లస్ బడ్జెట్ అని పిలుస్తాం. మిగులు బడ్జెట్ అని పిలుస్తాం. ఏంటి అంటే ఆదాయము ఖర్చు రెండూ సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే లోటు బడ్జెట్, ఖర్చు కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే మిగులు. అంతే కదా? ఇప్పుడు చూద్దాం. ఆదాయము ఈక్వల్ టు ఖర్చు. నీకు వచ్చేటువంటి ఆదాయం, నీకు వచ్చేటువంటి ఖర్చు రెండూ 100 రూపాయలు అయిపోయినాయి. నీకేమైనా మిగిలిందా? సమానం అయిపోయింది. అందుకే దీన్ని ఏ బడ్జెట్ అంటాం? సమతుల్య బడ్జెట్, లేకపోతే సంతులిత బడ్జెట్ అంటాం. ఇప్పుడు చూద్దాం. మనకు వచ్చే ఆదాయం 100 రూపాయలు, మనం చేయబోయేటువంటి ఖర్చు 110 రూపాయలు. మనకు 10 రూపాయలు ఖర్చు ఎక్కువైంది అంటే మనకి ఎంత లోటు? 10 రూపాయల లోటు. అందుకే దీన్ని ఏ బడ్జెట్ అంటాం? లోటు బడ్జెట్. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే దాన్ని ఏమని పిలుస్తాం? లోటు బడ్జెట్ అని పిలిచాం. మనకు వచ్చేటువంటి ఆదాయం 110 రూపాయలు, మనం చేసేటువంటి ఖర్చు 100 రూపాయలు. ఎంత మిగిలింది? మనకు 10 రూపాయలు మిగిలింది. ఈ 10 రూపాయలు మనకు మిగిలింది కదా, అందుకని దీన్ని ఏ బడ్జెట్ అంటాం? మిగులు బడ్జెట్ అని పిలుస్తాం. బడ్జెట్లు ఎన్ని రకాలు? 3 రకాలు. సంతులిత బడ్జెట్, లోటు బడ్జెట్, మిగులు బడ్జెట్ అనేటువంటిది 3 రకాలు. లోటు ద్రవ్య విధానం అంటే అర్థం ఏంటి? లోటును భర్తీ చేసుకోవడం కోసం ఆర్బీఐ కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించడాన్ని ఏమని పిలిచాం? లోటు ద్రవ్య విధానం అంటాం. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది లోటు ద్రవ్యాన్ని ముద్రించదు. అంతేనా? ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది లోటు ద్రవ్యాన్ని అంటే కొత్తగా కరెన్సీని ముద్రిస్తే ఏమైపోయింది? ఇంకా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అంటే రేట్లు ఇంకా ఎక్కువైపోతాయి. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ లోటు ద్రవ్యాన్ని ముద్రిస్తుంది. ద్రవ్యాన్ని కొత్తగా ముద్రిస్తే వ్యవస్థలోకి మనీ సర్క్యులేషన్ పెరిగిద్దిగా. మనీ సర్క్యులేషన్ పెరిగింది అంటే మళ్ళీ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగింది కాబట్టి మళ్ళీ అందరికీ ఉపాధి అనేటువంటిది దొరుకుతుంది. ఇలా లోటు ద్రవ్య విధానం అనేటువంటిది దేనిలో భాగం? పరిమాణాత్మక పరపతి నియంత్రణ. నేనేం చెప్తున్నాను అంటే ద్రవ్య సాధనాలు అంటే ద్రవ్య విధానం ఆర్బీఐ చేస్తుంది. ద్రవ్య విధానం అనేటువంటిది ఆర్బీఐ చేస్తుంది. అసలు ద్రవ్య విధానం అంటే వ్యవస్థలోకి మనీని పంపించడం, మనీని తీసేయడం. డబ్బుని పంపించడం, డబ్బుని తీసేయడం. డబ్బుని ఎప్పుడు పంపిస్తుంది, డబ్బుని ఎప్పుడు తీసేస్తుంది అంటే డబ్బుని ఎప్పుడు పంపిస్తుంది అంటే వ్యవస్థలో డబ్బు లేనప్పుడు, అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో. డబ్బుని ఎప్పుడు తీసేస్తుంది అంటే ద్రవ్యోల్బణ కాలంలో. ప్రజల దగ్గర డబ్బు ఎక్కువైనప్పుడు డబ్బును తీసేస్తుంది. ఎవరు? ఆర్బీఐ అనేటువంటిది. ఇలా ద్రవ్య విధానాలు 2 రకాలుగా ఉన్నాయి. పరిమాణాత్మకంగా, అదేవిధంగా గుణాత్మకంగా. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో మనము బ్యాంక్ రేటు చూసాం,
బహిరంగ మార్కెట్ చర్యలు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, లోటు ద్రవ్య విధానం. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ రిపో రేటు. రెపో రేటు, రెపో రేటు అంటే రీపర్చేజ్ రేటు అని అర్థం. రెపో రేటు అంటే రీపర్చేజ్ రేటు అని అర్థం. ఏంటి రిపో రేటు అంటే? దీన్ని 1992 నుంచి కొత్తగా వ్యవస్థలోకి తీసుకురావడం జరిగింది. 1992 నుంచి కొత్తగా వ్యవస్థలోకి తీసుకురావడం జరిగింది. మీకు నరసింహన్ కమిటీ తెలుసా? బ్యాంకింగ్ సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి? నరసింహన్ కమిటీ. నరసింహన్ కమిటీ ముందుగా 1978లో ఒకసారి వేస్తారు, మళ్ళీ 1991లో ఇంకోసారి నియమించడం జరుగుతుంది ఈ నరసింహన్ కమిటీని. బ్యాంకింగ్ సంస్కరణలు అంటే ఏ కమిటీ గుర్తు రావాలి? నరసింహం కమిటీ గుర్తు రావాలి. ఈ నరసింహం కమిటీ సూచన మేరకు 1992 సంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టుకున్నటువంటి ఒక విధానం పేరే రిపో రేటు. చాలా ఈజీ. రెపో రేటు మనం ఎప్పుడో వింటుంటాం. ఆర్బీఐ రెపో రేటుని 0.5% పెంచింది, 0.5% తగ్గించింది, 1% పెంచింది అంటుంటాం. అసలు రెపో రేటు అంటే ఏంటి అంటే, రెపో రేటు అంటే ఏంటి అంటే వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి తమ దగ్గర ఉండేటువంటి గడువు తీరని వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి తమ దగ్గర ఉండేటువంటి గడువు తీరని ప్రభుత్వ సెక్యూరిటీలని, ప్రభుత్వ బాండ్లని, ఆర్బీఐ అంటే వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి తమ దగ్గర ఉండేటువంటి గడువు తీరని ప్రభుత్వ సెక్యూరిటీలని, ప్రభుత్వ బాండ్లని ఆర్బీఐకి అంటే ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టుకొని, ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి ఆర్బీఐ వద్ద నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు ఆర్బీఐ ఎంత వడ్డీ రేటునైతే విధిస్తుందో దానినే ఏమని పిలిచారు అంటే రిపో రేటు. దీన్ని దేన్ని పోలి ఉంది చెప్పండి? బ్యాంక్ రేటు. ఇది రెండు సేమ్గా ఉందిగా. కాకపోతే బ్యాంక్ రేట్ అనేటువంటిది దీర్ఘకాలిక రుణాలకు, ఇది స్వల్పకాలిక రుణాలకు, 14 రోజులకు మించని రుణాలను ఏమని పిలుస్తారు అంటే రిపో రేట్ అంటాం. చూడండి, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునేటువంటి స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ విధించేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలిచారు? రిపో రేటు అని పిలవడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునేటువంటి స్వల్పకాలిక రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలిచారు? రిపో రేటు. అర్థమవుతుందా నేను చెప్పింది? రిపో రేటు అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు కావాలి, బ్యాంకుకి వెంటనే ఒక 10,000 కోట్లు కావాలి. 10,000 కోట్లు కావాలి అనుకున్నటువంటి బ్యాంకు ఏం చేస్తుంది అంటే, నేను 14 రోజుల్లోపు మళ్ళీ నీకు ఇచ్చేస్తాను, నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాను, నాకు ముందు 10,000 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకుకి అడిగితే, బ్యాంకుకి ఆర్బీఐ అనేటువంటిది రుణం ఇస్తుంది. ఈ రుణం పైన బ్యాంకులు ఏం చేయాలి? వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ అనేటువంటిది ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ నిర్ణయించడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే రిపో రేట్ అంటే అర్థం ఏంటి అంటే, రిపో రేట్ అంటే అర్థం ఏంటి అంటే, వాణిజ్య బ్యాంకులు లేకపోతే బ్యాంకులు తాము ఆర్బీఐ వద్ద తీసుకునేటువంటి స్వల్పకాలిక రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలిచారు? రిపో రేటు. స్వల్పకాలిక రుణాలు అంటే ఎన్ని రోజులు మించకూడదు? 14 రోజులకు మించకూడదు. ఎన్ని రోజులకు మించకూడదు? 14 రోజులకు మించకూడదు. చూద్దాం, దీన్ని రీపర్చేజ్ రేట్ అని ఎందుకన్నాం? రీపర్చేజ్ రేట్ అని ఎందుకన్నాము అంటే, వినండి చాలు, బాగా నేర్చుకోండి, వినడానికి ట్రై చేయండి. వినడానికి అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎలాగో నోట్స్లు ఉంటాయి, బుక్లు ఉంటాయి, మనకి చాలా మెటీరియల్ దొరికింది, కానీ వినడానికి ఎక్కువ ట్రై చేయండి.
ఇక్కడ చూద్దాం రీపర్చేజ్ రేట్ అని ఎందుకన్నాము అంటే ప్రభుత్వ బాండుని ఇప్పుడు ఎస్బీఐ అనేటువంటిది ఒకసారి ఓపెన్ ఆఫర్లో గవర్నమెంట్ అనేటువంటిది బాండ్లను జారీ చేసినప్పుడు ఇది 10,000 రూపాయల ఒక బాండును కొన్నది ఎవరు అంటే ఎస్బీఐ. ఎవరి బాండ్ ఇది? గవర్నమెంట్ బాండ్. దీని యొక్క కాల పరిమితి 10 సంవత్సరాలు. దాని యొక్క కాల పరిమితి ఎంత అంటే 10 సంవత్సరాలు. సంవత్సరానికి వడ్డీ రేటు 5%. సంవత్సరానికి వడ్డీ రేటు 5%. మరి 10 సంవత్సరాల తర్వాత దీనికి ఎంత రావాలి? 5,000 వడ్డీ రావాలి. అంతేనా? సంవత్సరానికి 500 చొప్పున 5,000 వడ్డీ రావాలి. ఇప్పుడు మొత్తం ఎంత డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం అనేటువంటిది? 15,000. ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత. ఇది 9 సంవత్సరాల 351 రోజు. 9 సంవత్సరాల 351 రోజులు ఉంచుకుంది ఆ బాండుని. ఇంకెన్ని రోజులు ఉంది దానికి? 10 సంవత్సరాల గడువు తీరడానికి 14 రోజులైనా? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. మరి 365 అంటే ఇంకెన్ని రోజులు గ్యాప్ ఉంది? ఇంకా గడువు తీరడానికి ఎంత ఉంది? 14 రోజులు. కానీ సడన్గా దానికి డబ్బు అవసరమైంది. సడన్గా బ్యాంకుకి ఏమవసరమైంది? డబ్బు అవసరమైంది. ఇప్పుడు ఏం చేస్తుంది? 14 రోజులకు మించినటువంటి అంటే గడువు తీరనటువంటి ఇంకా గడువు పూర్తవల గడువు తీరనటువంటి ఈ బాండుని ఆల్రెడీ ఒకసారి పర్చేజ్ చేసింది. ఎవరి దగ్గర పర్చేజ్ చేసింది? ఈ బ్యాంక్ అనేటువంటిది ప్రభుత్వం దగ్గర పర్చేజ్ చేసిందిగా, ప్రభుత్వ బాండును కొన్నదిగా. ఈ ప్రభుత్వ బాండును మళ్ళీ ఎవరు రీపర్చేజ్ చేస్తున్నారు? ఆర్బీఐ రీపర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇలా రీపర్చేజ్ చేసినప్పుడు ఆర్బీఐ తీసుకునేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలిచారు? రిపో రేట్ అని. రివర్స్ కాదు, రిపో రేట్. రిపో రేట్ అంటే మళ్ళీ చెప్తాను చూడండి. వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి లేకపోతే బ్యాంకులు అనేటువంటివి ఆర్బీఐ వద్ద తీసుకునేటువంటి స్వల్పకాలిక రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలిచారు? రిపో రేట్ అని పిలవడం జరుగుతుంది. రిపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి ఆర్బీఐ వద్ద తీసుకునేటువంటి స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటునే రిపో రేట్ అని పిలుస్తాం. రివర్స్ అంటే రిపో రేటు. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే దీర్ఘకాలిక రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలిచారు? బ్యాంక్ రేట్. దీర్ఘకాలిక రుణాలు అంటే బ్యాంక్ రేట్ అంటాం. స్వల్పకాలిక రుణాలు అంటే రిపో రేట్ అని పిలవడం జరుగుతుంది. అంటే బ్యాంకులు ప్రభుత్వం వద్ద పర్చేజ్ చేసినటువంటి బాండ్లను ఆర్బీఐ అనేటువంటిది రీపర్చేజ్ చేసినప్పుడు ఎంతైతే వడ్డీని విధిస్తుందో దానినే ఏమని పిలిచారు? రిపో రేట్. అర్థమైందా కాలేదా? మీరు ఆన్సర్ చెప్పకపోతే నాకు అర్థం కాలేదనే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ అనేటువంటిది ముందుగా ప్రభుత్వ బాండును పర్చేజ్ చేసిందా లేదా? కొన్నదా లేదా? కొన్నది. కొన్న తర్వాత అది ఇంకా గడువు అంటే 10 సంవత్సరాల వరకు గడువు తీరేంత వరకు ఉంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతే దానికి డబ్బులు ఇస్తారు. కానీ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోకముందే దానికి డబ్బులు అవసరమైన అర్జెంటుగా అవసరమైనవి. అందుకని దాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టేసింది? ఆర్బీఐ వద్ద. అంటే ఈ బాండును రీపర్చేజ్ ఎవరు చేశారు? ఆర్బీఐ. ఆ రీపర్చేజ్ చేసినప్పుడు ఆర్బీఐ అనేటువంటిది ఎంత వడ్డీ రేటును తీసుకుంటుందో దానిని ఏమని పిలిచారు? రిపో రేట్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ద్రవ్యోల్బణ కాలం వచ్చింది. ద్రవ్యోల్బణ కాలంలో మనీ సప్లై పెరిగిందా లేదా? ద్రవ్యోల్బణము అంటే మనీ సప్లై ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. మనీ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో రిపో రేటును ఏం చేస్తుంది? రిపో రేట్ అంటే ఏమని చెప్పాను? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలు. ఇప్పుడు రిపో రేటు పెంచింది అంటే ఆర్బీఐ ఎక్కువ వడ్డీ తీసుకుంటుందిగా. ఆర్బీఐ ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తుంది. ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవడానికి ఈ బ్యాంకులు అంత ఇంట్రెస్ట్ చూపిస్తాయా? ఇంట్రెస్ట్ చూపించవు. అంటే బ్యాంకుల వద్ద మనీ సప్లై ఏమైపోయింది?
తగ్గిపోయింది. మనీ సప్లై తగ్గిపోయింది కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం కూడా తగ్గిపోతుంది. ప్రజలకు అప్పులు ఇవ్వడం తగ్గిపోతే ప్రజల వద్ద డబ్బు అయినటువంటిది ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ప్రజల దగ్గర డబ్బు తగ్గిపోతే ఆటోమేటిక్గా వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోతే వస్తువు యొక్క రేటు తగ్గిపోతుంది. ఇలా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ద్రవ్యోల్బణ కాలంలో రిపో రేటును ఆర్బీఐ ఏం చేస్తుంది? పెంచుతుంది. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రిపో రేటును ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రిపో రేటును ఏం చేస్తుంది అంటే తగ్గిస్తుంది. ఇది రిపో రేట్ అనేటువంటిది. నెక్స్ట్ రివర్స్ రిపో రేట్. దీనిని 1996 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. రివర్స్ రిపో రేట్ అనేటువంటి దాన్ని ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1996 సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అంటే రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరి వద్ద అప్పు తీసుకున్నారు? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద అప్పు తీసుకున్నాయి. ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ అనేటువంటిది వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య సప్లైని తగ్గించడానికి ఆర్బీఐ అనేటువంటిది వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండేటువంటి డబ్బును అప్పుగా తీసుకుంటుంది. వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండేటువంటి డబ్బును అప్పుగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అనేటువంటిది ఏం చేయాలి? వడ్డీ ఇవ్వాలా లేదా? ఇంతకుముందు వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పు ఇచ్చినప్పుడు ఆర్బీఐ అప్పు వడ్డీ ఇచ్చింది, అంటే ఆర్బీఐ అనేటువంటిది వడ్డీ విధించింది. ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు అప్పు ఎవరికి ఇస్తున్నారు? ఆర్బీఐకి ఇస్తున్నారు. మరి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి అప్పిస్తున్నారు కాబట్టి వాణిజ్య బ్యాంకుకు వడ్డీ కావాలి కదా. అందుకని ఆర్బీఐ అనేటువంటిది వాణిజ్య బ్యాంకుకు వడ్డీ ఇవ్వాలి. అంటే ఇంతకుముందు వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి వడ్డీని ఆర్బీఐకి ఇచ్చాయి. ఇప్పుడు ఆర్బీఐ అనేటువంటిది వడ్డీని ఎవరికి ఇస్తున్నాయి? వాణిజ్య బ్యాంకులకు ఇస్తున్నాయి. అంటే రిపో రేటుకు ఇది రివర్స్ లాంటిది. అందుకే దీన్ని ఏమని పిలిచారు? రివర్స్ రిపో రేట్ అంటాం. రివర్స్ రిపో రేట్ అంటాం. ఇప్పుడు చూద్దాం ఏంటి రివర్స్ రిపో రేట్ అంటే. రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది ఆర్బీఐ అనేటువంటిది వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకున్నటువంటి స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకున్నటువంటి స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటునే ఎవరు చెల్లించే వడ్డీ రేటు? ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటునే ఏమని పిలిచారు? రివర్స్ రిపో రేట్ అని పిలిచారు. ఏమని పిలిచారు అంటే రివర్స్ రిపో రేట్ అని పిలిచారు. అంటే రిపో రేటు రివర్స్ రిపో రేటు ఎటువంటి రుణాలకు సంబంధించినవి? స్వల్పకాలిక రుణాలు. అంటే ఎన్ని రోజులు మించకూడదు? 14 రోజులు మించకూడదు. ఎన్ని రోజులు మించకూడదు? 14 రోజులకు. దీర్ఘకాలం అంటే ఎన్ని రోజులు మించాలి? 180 రోజులకు మించకూడదు. 180 రోజులకి అంటే 14 రోజులు దాటాలి. ఎన్ని రోజులకు మించకూడదు? 180 రోజులకు మించకూడదు. 180 రోజులకు మించిన రుణము ఏమైపోయింది? అది ఏమైపోయింది? నిరర్ధక ఆస్తి అయిపోతుంది. ఏమైపోతుంది? నిరర్ధక ఆస్తి. ఇంకా దాన్ని మళ్ళీ మనము వసూలు చేసేటువంటి దానికి ఏమైపోతుంది అంటే లీగసీ అనేటువంటిది పోతుంది. 180 రోజులు దాటింది అంటే మనకు వసూలు చేసే రైట్ లేదు అని అర్థం. లీగసీ పోతుంది. అంటే 180 రోజుల వరకు ఉండేటువంటి రుణాన్ని ఏమని పిలిచారు? దీర్ఘకాలిక రుణం. 14 రోజుల్లోపు ఉండేటువంటి రుణాన్ని ఏమని పిలిచారు? స్వల్పకాలిక రుణం. ఇప్పుడు చూద్దాం. రివర్స్ రిపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద నుంచి ఎవరు అప్పుగా తీసుకుంటున్నారు అంటే ఆర్బీఐ అప్పుగా తీసుకుంటుంది. ఆర్బీఐ అనేటువంటిది ఇంట్రెస్ట్ ఎవరికి ఇస్తుంది అంటే బ్యాంకులకు ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యాంకులకు ఇచ్చేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలిచారు? రివర్స్ రిపో రేట్ అన్నాం. ఇప్పుడు రివర్స్ రిపో రేట్ అనేటువంటిది పెరిగింది అనుకోండి. రివర్స్ రిపో రేట్ అనేటువంటిది పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఆర్బీఐ అనేటువంటిది వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి వడ్డీ రేట్ ఏమైపోయింది అంటే వాణిజ్య బ్యాంకులకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందిగా. మరి వాణిజ్య బ్యాంకులకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి అవి లాభాల కోసం చూసుకొని వాణిజ్య బ్యాంకులు డబ్బుని ఎవరికి అప్పగిచ్చేస్తాయి? ఆర్బీఐకి అప్పుగా ఇస్తాయి. అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద డబ్బు సప్లై ఏమైపోయింది? తగ్గిపోతుందిగా.
వీడి దగ్గర ఉన్న డబ్బు ఎవరికి ఇచ్చింది? ఆర్బీఐకి ఇచ్చింది. దీని దగ్గర డబ్బు సప్లై తగ్గిపోయింది. డబ్బు సప్లై తగ్గిపోయింది అంటే ఇది అప్పులు ఇచ్చేటువంటి రేషియో కూడా తగ్గిపోతుందిగా. అప్పులు ఇవ్వడం తగ్గిపోయింది అంటే మళ్ళీ ప్రజల దగ్గర డబ్బు ఏమైపోయింది? తగ్గిపోతుంది. ప్రజల దగ్గర డబ్బు ఏమైపోయింది? ప్రజల దగ్గర డబ్బు తగ్గింది అంటే వస్తువు యొక్క డిమాండ్ ఏమైంది? తగ్గిపోతుంది. వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోయింది అంటే వస్తువు యొక్క రేట్ ఏమైపోద్ది? తగ్గిపోతుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది రివర్స్ రిపో రేటుని పెంచుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ అనేటువంటిది రివర్స్ రిపో రేట్ ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ ఇచ్చేటువంటి వడ్డీ రేటుని ఏం చేస్తుంది? ఆర్బీఐ ఎక్కువ వడ్డీ ఇస్తుంది కాబట్టి డబ్బుకు ఆశపడి బ్యాంకులన్నీ ఎవరికి అప్పులు ఇచ్చేస్తాయి? ప్రజలు ఇచ్చేటువంటి వడ్డీ రేటు కంటే ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు? ఆర్బీఐ ఇస్తుంది. అందుకని తమ డబ్బును ఎవరికి అప్పిస్తుంది? ఆర్బీఐకి ఇస్తుంది. బ్యాంకులకు లాభం కావాలి అంతే, ఎవరికి ఇస్తే ఏముంది? అందుకని బ్యాంకులు అనేటువంటివి ఎవరికి అప్పించాయి? ఆర్బీఐకి అప్పించాయి. ఆర్బీఐకి అప్పించాయి కాబట్టి బ్యాంకుల దగ్గర మనీ సర్క్యులేషన్ తగ్గిపోయిందిగా. మనీ సర్క్యులేషన్ తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రజల వద్ద కూడా మనీ అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే చూడండి, బ్యాంక్ రేటుని రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది? పెంచుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణ కాలంలో బహిరంగ మార్కెట్ చర్యల్లో ప్రభుత్వ బాండ్లని లేకపోతే ప్రభుత్వ షేర్లని ఏం చేస్తుంది? అమ్ముతుంది. ఆ ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ను ఆర్బీఐ పెంచుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ను ఆర్బీఐ పెంచుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ లోటు ద్రవ్యంని ముద్రించదు. ద్రవ్యోల్బణ కాలంలో లోటు ద్రవ్యాన్ని ముద్రించదు. ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో రిపో రేటుని పెంచుతుంది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో రివర్స్ రిపో రేటుని పెంచుతుంది. రివర్స్ రిపో అన్ని చూడండి, ఒక్కటి కూడా తగ్గల, అన్ని ఏమైపోయినాయి? ద్రవ్యోల్బణ కాలంలో పెంచింది. బ్యాంక్ రేట్ని పెంచింది, సిఆర్ఆర్ను పెంచింది, ఎస్ఎల్ఆర్ను పెంచింది, రిపో రేట్ను పెంచింది, రివర్స్ రిపో రేట్ను పెంచింది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో వీటన్నిటిని ఏం చేస్తుంది? ఆర్బీఐ ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా ఏ సాధనాలు? పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఏంటివి చెప్పాను అంటే బ్యాంక్ రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, బహిరంగ మార్కెట్ చర్యలు, లోటు ద్రవ్య విధానం, రిపో రేటు, రివర్స్ రిపో రేటు. అర్థమైనాయి కదా పరిమాణాత్మకం. నెక్స్ట్ చూద్దాం గుణాత్మకం, లేకపోతే వాటిని ఏమని పిలిచారు? విచక్షణాత్మకం. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు, రెండోది గుణాత్మకం లేకపోతే విచక్షణాత్మక నియంత్రణ సాధనాలు. చూద్దాం డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? డిస్క్రిమినేషన్. విచక్షణ అంటే ఏంటి? విచక్షణ అంటే ఏంటి? నీకు